హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో రాగి దోశల్ని రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రాగులని తీసుకున్నాను. అదేవిధంగా 1/4 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. అలాగే 2 లేదా 3 టీ స్పూన్ల మెంతులను కూడా తీసుకొని వీటన్నింటినీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని మరికొద్దిగా వాటర్ని వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదేవిధంగా వేరొక బౌల్లోకి 1/2 కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రాగుల్లో నుండి వాటర్ని తీసేసుకొని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1/4 కప్పు వరకు అన్నాన్ని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని కూడా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న రాగి పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 8 నుండి 10 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా 8 to 10 అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి పిండి అనేది చక్కగా పొంగుతుంది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోసపిండిని వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. దోశ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ. రాగులతో పాటు బియ్యాన్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.